భారతదేశంలో బొగ్గు రంగంలో ప్రైవేటీకరణ ప్రక్రియ వేగం పుంజుకుంటోంది. కేంద్ర ప్రభుత్వం వాణిజ్య బొగ్గు తవ్వకాలను ప్రోత్సహించే విధంగా ప్రైవేట్ రంగానికి బొగ్గు గనులను వేలం ద్వారా కేటాయిస్తోంది. ఈ వేలాల్లో ప్రభుత్వ రంగ సంస్థలతో పాటు పెద్ద ప్రైవేట్ కంపెనీలు కూడా పోటీపడుతున్నాయి. కేంద్ర బొగ్గు మంత్రిత్వ శాఖ ఆధ్వర్యంలో వాణిజ్య బొగ్గు గనుల కోసం అధికారిక నోటిఫికేషన్లు విడుదల చేస్తారు. ఈ ప్రక్రియ పూర్తిగా ఆన్లైన్ విధానంలో జరుగుతుంది. బిడ్డింగ్ 2 దశల్లో జరుగుతుంది. మొదటి దశలో కంపెనీల సాంకేతిక అర్హతలు, ఆర్థిక స్థితిగతులను పరిశీలిస్తారు. రెండో దశలో అర్హత పొందిన కంపెనీలు ఈ వేలం ద్వారా ప్రభుత్వానికి ఎంత ఎక్కువ ఆదాయం చెల్లిస్తామో పోటీగా బిడ్ చేస్తాయి. అత్యధిక ధర ఆఫర్ చేసిన కంపెనీకి బొగ్గు గని కేటాయించబడుతుంది. ఈ వేలాల్లో వ్యక్తులు నేరుగా పాల్గొనే అవకాశం లేదు. బొగ్గు తవ్వకాల అనుభవం ఉన్న, ఆర్థికంగా బలమైన కంపెనీలే బిడ్డింగ్లో పాల్గొనాలి. ప్రభుత్వ రంగ సంస్థలైన సింగరేణి కాలరీస్ కంపెనీ లిమిటెడ్ (SCCL) తో పాటు యాక్సిస్ ఎనర్జీ, రిలయన్స్ వంటి ప్రైవేట్ సంస్థలు కూడా ఈ వేలాల్లో పాల్గొంటున్నాయి. తెలంగాణలోని సింగరేణి గనులకు సంబంధించి ప్రైవేటీకరణపై తీవ్ర చర్చ జరుగుతోంది. సింగరేణికి దక్కాల్సిన కొన్ని బొగ్గు బ్లాకులను ప్రైవేట్ కంపెనీలకు కేటాయించే ప్రయత్నాలు జరుగుతున్నాయని ఆరోపణలు వినిపిస్తున్నాయి. ముఖ్యంగా నైని బొగ్గు గని వంటి ప్రాంతాల్లో స్థానిక ప్రజలు, కార్మిక సంఘాలు, రాజకీయ నాయకులు ప్రైవేటీకరణకు వ్యతిరేకంగా నిరసనలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర ప్రభుత్వం మాత్రం బొగ్గు ఉత్పత్తి పెంపు, దిగుమతుల తగ్గింపు, పెట్టుబడుల ఆకర్షణ కోసం ప్రైవేట్ రంగానికి అవకాశం కల్పిస్తున్నామని స్పష్టం చేస్తోంది. ఆధునిక సాంకేతికతతో బొగ్గు తవ్వకాలు జరిపితే దేశానికి ఆర్థిక లాభం చేకూరుతుందని వాదిస్తోంది. ఇక మరోవైపు ప్రైవేటీకరణ వల్ల సింగరేణి వంటి ప్రభుత్వ సంస్థలు బలహీనపడతాయని, కార్మికుల ఉద్యోగ భద్రతకు ముప్పు ఏర్పడుతుందని ప్రజలు ఆందోళన వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్ర సంపదను కార్పొరేట్ సంస్థలకు అప్పగిస్తున్నారన్న విమర్శలు కూడా వెల్లువెత్తుతున్నాయి. బొగ్గు రంగంలో ప్రైవేటీకరణ అంశం దేశవ్యాప్తంగా చర్చనీయాంశంగా మారింది. ఒకవైపు ఆర్థికాభివృద్ధి, మరోవైపు ప్రజా హక్కులు మధ్య సమతుల్యత ఎలా సాధించాలి అన్నదే ఇప్పుడు ప్రభుత్వాల ముందు ఉన్న ప్రధాన సవాల్గా మారింది.